ఆ రోజు ఆనందంగా ఇంటికొచ్చాడు సాగర్. షాప్ అతను జీతం పెంచాడు. కాస్త కష్టపడి మెల్లగా వర్కింగ్ పార్ట్నర్గా చేరొచ్చు అనుకున్నాడు. కానీ ఇంట్లో అందరూ ఎవరో చచ్చిపోయినట్టు కూర్చున్నారు. ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి నాయనా? మన పరువు మర్యాదలు మట్టిలో కలిసాయి తండ్రి. మన కొంపకు నిప్పంటుకుందిరా నాయనా. నోరు మూస్తావా చంపేనా? రామనాథం కర్ర విసిరాడు. పుణ్యకాలం అది దూరంగా వెళ్ళి పడింది. ఏంటమ్మా, ఏంటిదంతా? అన్నయ్య, నువ్విలారా. భారతి లక్కు నెత్తుకుని బయటకు నడిచింది. ఆమె వెంట వెళ్ళాడు. అన్నయ్య, లక్ష్మి అతనితో, అంటే వాళ్ళ బావతో వెళ్ళిపోయింది. ఈ నరకంలో ఉండలేను అని మరీ వెళ్ళింది. నీకు ఉత్తరం రాసింది. లక్ష్మి లక్ష్మి వెళ్ళిపోయిందా? అవునన్నయ్య, 4 గంటలకు వెళ్ళింది. వాళ్ళు బొంబాయి వెళతారట అంది. సాగర్కు తలపై పిడుగు పడింది. అలాగే నిలబడిపోయాడు. పిల్లల గురించి హెచ్చరించాను. ఆమె మనసు కరగలేదు. లక్ష్మి, అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తను వెళ్లేది వెళ్ళక ఎంత రభస చేసిందని చుట్టుపక్కల వారందరికీ చెప్పి మరీ వెళ్ళింది. మరీ అంత బరితెగిస్తుందనుకోలేదు. జాలిగా చూసింది భారతి. సాగర్ పిచ్చిగా చూశాడు. అన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. అసలు ఈ పెళ్లి మూర్ఖత్వంతో జరిగింది. ఏ మగబిడ్డ తనను తన తాహతను మరిచి ఊహలలో ఊగిసలాడుతూ ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోవద్దని హెచ్చరికగా ఉంది. యాంత్రికంగా ఆమె వెంట ఇంట్లోకి నడిచాడు. ఆ ఇంట్లో మృత్యువు నిశ్శబ్దంగా తాండవించింది. ఎవరూ భోజనాలు చేయలేదు. గుర్కీ లక్కులు తప్ప వారిని ఏనాడు లక్ష్మి ప్రేమగా పిలవలేదు. వాళ్ళు సీతమ్మకు మేనత్తలకే చనువయ్యారు. మర్నాటి నుండి ప్రశ్నల పరంపర ప్రారంభమైంది. మీ కోడలు కనిపించదేం? పుట్టింటికి వెళ్ళింది. సీతమ్మ చచ్చిపోతూ జవాబు చెప్పేది. ఓహో, కాస్త మర్యాద తెలిసినవారనేవారు. అలాగా, వాళ్ళ బావతో వెళ్ళిందని విన్నాం. లోకులు కాకులు అని ముఖాన్నే అనేవారున్నారు కొందరు. వెళ్ళిందో చచ్చిందో మీకెందుకు అని అరిచేది. కొందరు తోక ముడిచినట్టు వెళ్ళిపోయేవారు. మరికొందరు మాటలని మరీ వెళ్ళేవారు. సాగర్కి ఇవన్నీ వింటుంటే బ్రతుకు నరకంగా మారింది. కొట్టుకు వెళ్ళగానే పనిగట్టుకునొచ్చి అడిగేవారు. పాపం మీ ఆవిడ లేచిపోయిందట కదా. అయితే ఏం? ఏదో సానుభూతితో పలకరిస్తే కరుస్తావేం అని వెళ్ళిపోయేవారు కొందరైతే, రెచ్చగొట్టేవారు మరికొందరు. వాళ్ళు చూపేది సానుభూతి కాదు, నరకం. ఆ నరకాన్ని భరించలేడు. ఫలితం ఘర్షణ తప్పడం లేదు. ఒకరోజు ఉదయమే కొట్టుకు వెళ్ళేసరికి మరో వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు. మిమ్మల్ని ప్రొపరేటర్ గారు రమ్మన్నారు. విద్యాసాగర్ హృదయంలో రాయి పడింది. మెల్లగా ప్రొపరేటర్ గారి గదిలోకి అడుగు పెట్టాడు. చూడు సాగర్, నాది వ్యాపారం. ఈ వ్యాపారం సగం మన మంచితనము ప్రవర్తన మీద నడుస్తుంది. అది నువ్వు గ్రహించడం లేదు. ప్రతి కస్టమర్తో ఘర్షణ పడుతున్నావు అన్నాడు. వాళ్ళు తామొచ్చిన పని చేసుకుని వెళ్ళొచ్చు కదా. నా పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడాలి? ఇది సంగమయ్యా. మన మంచి చెడులు దానికే అవసరం. సారీ, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. అయితే మీరు లోపల లెక్కలు సరుకులు చూసుకుంటుండండి. అవతలనున్నవాడు మా మేనలుడు. వాడికి సీట్ వచ్చే వరకు ఉంటాడు అన్నాడు. మీ మేలు మరిచిపోలేనండి నమస్కరించాడు. 2 రోజులు గడిచాయి. తన బాధను దిగమింగి పనిచేస్తున్నాడు. ఈ కౌంటర్ దగ్గర సాగరని మరొక ఆయన ఉండేవాడు. లోపలున్నాడు, పిలవమంటారా? ఉన్నాడా, ఊరేసుకు చచ్చాడా అని కాదు. అతను డబ్బు కోసం భార్య దగ్గరకు వాణ్ణి వీణ్ణి పంపించేవాడట. ఆ పిల్లకు ఒళ్ళు మండి వాళ్ళ బావతో లేచిపోయిందట. ఇతరుల విషయాలు మనకెందుకండి? అయ్యో, ఇంకేదో అనబోయి గుమ్మంలో నిలబడిన సాగర్ను చూసి మాట మార్చేశాడు. ఏమన్నావ్? అబ్బే, ఏం అనలేదయ్యా. ఈ లిస్టులోని వస్తువులిస్తారా? సాగర్ పేడీమని ఒకటిచ్చి బయటికి గెంటాడు. నీ నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడతావరా రాస్కెల్. ఇద్దరూ కలియబడ్డారు. జనం పోగయ్యారు. వారిని విడిపించిన చాలాసేపు వచ్చినతను తిడుతూనే ఉన్నాడు. యజమానొచ్చి రావలసిన లెక్క చూసి సాగర్ను పంపించేశాడు. అతని మేనల్లుడు సాగర్ది ఏం తప్పులేదని చెప్పినా వినలేదు. నాకు తెలుసు, చెరువు బావి మూయగలం కాని నరుడి నాలుక ఆపలేం. రోజూ ఎవరో అంటారు, ఇతను జవాబిస్తాడు. ఫలితంగా మన కొట్టు మూసే పరిస్థితి వస్తుంది అన్నాడు. సాగర్ తర్కించలేదు. అతను కాళ్ళీడుస్తూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పిల్లలను అనాథాశ్రమంలో పడేస్తానన్నాడు. తల్లి ఎలాగూ లేదు. ఉన్న తండ్రిని కూడా కరువు చేయకన్నయ్యా అంది భారతి. భారతి, నా ఉద్యోగం పోయింది. ఉద్యోగం లేనివారు కూలీ నాలీ చేసి బిడ్డల్ని పోషిస్తారు అంది. సాగర జవాబు చెప్పలేదు. అతను వీధిలోకి వెళ్లాలంటే భయపడుతున్నాడు. అక్కడ తెలిసిన వారు కనిపించి అవహేళన చేస్తారని భయం పట్టుకుంది. వీడు ఓ ఆడపిల్లైనా పీడ పోయేది అని తల్లి సణుక్కోవడం విన్నాడు.
తను సంపాదించకపోగా వారికి భారమయ్యాడు. ఈ వీధిలో ముఖమెత్తుకుని తిరగలేనన్నయ్య. చందన ఏడుస్తూ వచ్చింది. ఏమైందమ్మా? వీధిలో నిలేసి కనకమ్మత్త ఎన్ని మాటలన్నది. అబ్బా చెప్పలేను, ఏడ్చింది చందన. సాగర్ ఆవేశంగా లేచాడు. పక్కనే కాపురం ఉంటుంది కనకమ్మ. ఆమె భర్త మిలిటరీలో చేరాడంటారు కొందరు, సన్యాసుల్లో కలిశాడంటారు మరికొందరు. కూతుర్ని పెట్టుకునుంటుంది. కూతురుకు గజ్జెల గుర్రమని ముద్దు పేరు. కనకమ్మత్త, బయటకు రా అరిచాడు సాగర్. ఆవిడొచ్చింది. ఇద్దరూ ఈటెల్లాంటి మాటలు వదులుకున్నారు. కుస్తీ పట్టేది ఒక్కటే తక్కువ. భారతి బలవంతంగా సాగర్ను లాక్కొచ్చింది. కనకమ్మ మాత్రం అడిగిన వారికి అడగని వారికి చెప్పి వారి జీవితం దుర్భరం చేసింది. భర్త వదిలితే స్త్రీలకే కష్టాలనుకుంటారు. కాని భార్య వదిలిన భర్త కష్టాలు ఎవరూ అర్థం చేసుకోలేరు. కాకుల్లా పొడిచే లోకులకు ముఖం చూపలేకపోతున్నాడు. భారతి ట్యూషన్లు చెప్తూ ఎంబ్రాయిడరీ చేసి తెచ్చే డబ్బులతో ఇల్లు గడవడం లేదు. అది చూడలేకపోతున్నాడు. అతనికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అతను ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తను ఈ లోకం నుండి నిష్క్రమిస్తేనే గాని తనకు విముక్తి లేదు. అవును, అంతే. అనాథాశ్రమంలో పిల్లలను చేరుస్తారు. ఎవరో ఒకరు ఆడపిల్లలకు పెళ్లి చేసి కన్నెచెర వదిలిస్తారు. తను లేనినాడు వాళ్లకు సానుభూతైనా ఉంటుంది. అవును, అంతే. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక లేచాడు. తలుపు తీసుకుని బయటకొచ్చాడు. అప్పుడు అతనికి ఓ ప్రశ్న ఎదురైంది. ఎలా చావాలో అర్థం కాలేదు. అతను ఒక గమ్యం లేక మృత్యువును వెతుక్కుంటూ వచ్చి మెయిన్ రోడ్లో నిలబడ్డాడు. దూరాన లారీ వస్తూ కనిపించింది. అతనికి అది ఒక వరంలా, తన కష్టాలు కడతీర్చే కామధేనువులా కనిపించింది. వెళ్లి నడి రోడ్లో నిల్చున్నాడు. అతనికప్పుడు ఎవరూ గుర్తుకు రాలేదు. తనకు విముక్తి కావాలి. అవును, విముక్తి కావాలి. అతని హృదయ ఘోష అతనికే వినిపించలేదు. గొయ్యుమని లారీ వచ్చింది. తను విముక్తుడవుతున్నాడు. ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంది. అబ్బా అని తన మూలుగు తనకే వినిపించింది. అబ్బా, కదలబోయాడు. కదలకు. దాహం కావాలా? ఎవరిదా కంఠం? అమ్మదా, నాన్నదా, చెల్లెళ్ళదా, పిల్లలదా? ఏం నాయనా, దాహంగా ఉందా? ఆ కంఠంలో అంత దయ, అంత జాలి తన తల్లి కంఠంలో లేదు. నోట్లో తీయగా ఉన్న ద్రవం పడింది. కళ్ళు విప్పి చూడు శామ్, నేను మమ్మీని అన్నదా కంఠం. శామ్ కాదు, సాగర్. అతని మాట గొంతులోనే ఉండిపోయింది. అతి కష్టం మీద కదలగలిగాడు. అస్పష్టంగా మాటలు వినిపించాయి. ప్రమాదం తప్పింది. థ్యాంక్ గాడ్. ఎవరిదా కంఠం? చేతికి ఏదో గుచ్చారు. మళ్లీ గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు. మళ్లీ కళ్ళు తెరిచి చూశాడు. అతనికి తనున్నది ఆసుపత్రి అని తెలిసింది. ఒక్కొక్క విషయమే గుర్తుకొచ్చింది. తను చావాలనుకున్నాడు. ఇక్కడికి ఎలా వచ్చాడు? అతను లేవబోయాడు. చేతికి రక్తమెక్కించే బాటిలుంది. కదలకు శామ్. ఆ దయామూర్తొచ్చి అతని చేయి పట్టుకుంది. అమ్మా, మీరెవరు? శామ్. శామ్ కాదమ్మా, సాగర్ని. డాక్టర్ గారు. ఆమె ఆర్తనాదం చేస్తూ వెళ్ళిపోయింది. సాగర్ అయోమయంగా చూశాడు. ఆమె డాక్టర్తో వచ్చింది. డాక్టర్ వెంట మరో పురుషుడున్నాడు. ఆమె ఏడుస్తోంది. హవర్ యు మిస్టర్? ఫైన్. ఓ, ఒళ్లంతా నొప్పులు అన్నాడు బాధగా. అది కాదు డాక్టర్, పేరు అడగండి. నా బిడ్డ అన్నీ మరిచిపోయాడు. మీరు కంగారు పడకండి కృపావతి గారు. బలమైన దెబ్బలు తాకాయి, అందుకే అతను మరిచిపోతున్నాడు. నో. సాగర్ జవాబు చెప్పబోయాడు. డాక్టర్తో వచ్చిన పురుషుడు మాట్లాడొద్దని తల అడ్డంగా తిప్పాడు. వచ్చి ఆర్తిగా, ఆప్యాయతగా తల నిమిరాడు. ఆమె శామ్ శామ్ అంటుంటే అదేదో అవమానంగా భావించాడు. చాలాసేపు తనను తాను సంభాళించుకున్నాడు. మర్నాడు రక్తం బాటిల్ తీసేశారు. మందుల వల్ల, తిండి వల్ల బలం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళింది. అప్పుడు డాక్టర్పై విరుచుకుపడ్డాడు. డాక్టర్, నా శరీరానికే దెబ్బలు తాకాయి. నా బుర్ర చెడిపోలేదు. ఐఎమ్ ఆల్ రైట్. రిలాక్స్ మిస్టర్, రిలాక్స్. అది చెప్పాలని వచ్చాను. మిస్టర్ క్రిస్టోదాస్, ఒకసారి వస్తారా? అతను వచ్చాడు. నీ పేరేంటి నాయనా? విద్యాసాగర్. ఊరు? పొడిగా జవాబిచ్చాడు. అతను ఆర్తిగా అతని తల నిమిరాడు. నేను తండ్రి లాంటి వాణ్ణు. దాచుకోక అసలు విషయం చెప్పు. విద్యాసాగర్ మెల్లమెల్లగా జరిగిన విషయాలు, తన నిర్ణయాలు చెప్పాడు. ఆత్మహత్యకు పాల్పడిన విధానం వివరించాడు. నువ్వు నీ వారికి లేనట్టేనా? అంతేనండి అన్నాడు. మరిప్పుడు కబురు చేస్తే వెళతావా? నోనో, వెళ్ళను. వెళ్ళి ఆ ఊర్లో ఉండలేను. నన్నెందుకు బ్రతికించారు? సాగర్ పసిపిల్లవాళ్లా ఏడ్చాడు. దైవ నిర్ణయం, నువ్వు బ్రతకాలనుంది. కొందరిని బ్రతికించాలనుంది. ఆయన ఓ నిట్టూర్పు వదిలాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చెబుతాను. నా భార్య నిన్ను శామ్ అనుకుంటుంది, కాదని వాదించుకో అన్నాడు. సాగర్ తలాడించాడు. వారం రోజులు గడిచాయి.
ఆ రోజు అతనొచ్చాడు. అతను మిషనరీకి చెందిన వ్యక్తి. పేరు డేవిడ్ క్రిస్టోదాస్. 5, 6 నెలల క్రితం మేము ఊరు వెళ్ళొస్తుండగా కారు ప్రమాదం జరిగింది బాబు. మాకు లేక లేక పుట్టిన కొడుకు ఆ ప్రమాదంలో పోయాడు. వాడి పేరు డేవిడ్ శామ్యూయల్. అప్పుడు నా భార్య కృపకు ఇంకా స్మారకం కలగలేదు అన్నాడు. అతని కళ్ళల్లో తడి తళుక్కున మెరిసింది. ఐఎమ్ సారీ ఫాదర్. డాడీ, డాడీ అను బాబు. అతను భావావేశంతో సాగర్ తలను హృదయానికి హత్తుకున్నాడు. సాగర్ మాట్లాడలేదు. విచిత్రంగా ఉంది బాబు. మా శామ్ అచ్చు నీలాగే ఉండేవాడు. కాస్త నలుపు అంతే అన్నాడాయన. ఓ ఐసీ. ఇన్నాళ్ళు కోమాలాంటి స్థితిలో ఉంది కృపావతి. ఆమె పరిస్థితి ఏంటో ఎవరికీ అంతుపట్టలేదు. రాయవెల్లూరు తీసుకువెళ్లాను. లాభం లేకపోయింది. ఆమెను తిరిగి తీసుకొస్తుండగా మా వ్యాన్ కింద నువ్వు పడ్డావు. సాటి ప్రాణిగా నిన్ను వ్యాన్లోకి చేర్చి నేను ఆశ్చర్యపోయాను. శ్యామ్లా ఉన్నాడేంటా అని. శ్యామ్ అంటూ కృప నీపై వాలిపోయింది. చిత్రమేంటో తెలుసా? షీఈజ్ నార్మల్. ఈజ్ ఇట్? సంబరంగా చూశాడు. అవును బాబు. ఇప్పుడు ఆమెకు వేరే లోకం లేదు. నువ్వే, నీ పేరే జపిస్తుంటుంది అన్నాడాయన కళ్ళు తుడుచుకుని. చాలా సంతోషంగా ఉంది ఫాదర్. డాడీ, నా జీవితం నిరుపయోగం అనుకున్నాను డాడీ. ఒక ప్రాణాన్ని బ్రతికించడానికి ఉపయోగపడిందంటే సంబరంగా ఉంది. అంతేకాదు బాబు. ఎలాగూ నువ్వు చనిపోదామనుకున్నావు. కొన్నాళ్ళు సాగరగా నువ్వు చచ్చిపోతావు. కృప బ్రతికినన్నాళ్ళు నువ్వు శామ్వి. నీకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడాయన. డాడీ, ఇది ఇది మోసం కాదా? నువ్వు ఎవరినీ మోసం చేయడం లేదు. ఒక ప్రాణాన్ని రక్షిస్తున్నావు. భార్య ప్రాణంగా బ్రతికిన ఒక అభాగ్యుడికి ఆమెనిచ్చి పుణ్యం కట్టుకుంటున్నావు అన్నాడు. సాగర్ ఆలోచనలో పడ్డాడు. బ్రతుకులు ఎంత దుర్భరమో అతనికి అర్థమైంది. ఉద్యోగం లేక పడిన అవస్థలు కళ్ల ముందు కదలాడాయి. లక్ష్మి చేసిన అవమానం గుర్తుకొచ్చింది. తనకు తానుగా ఈ రోజు లోకంలోకి వెళ్లి నిష్ప్రయోజనం. ఏం సాధించలేడు. కొన్నాళ్లు అతను చెప్పినట్టు వింటే వచ్చే నష్టమేం లేదు. ఆలోచించుకో శామ్. నాకు కృపావతి తప్ప ఎవరూ లేరు అని అతను వెళ్ళిపోయాడు. సాగర్ ఆలోచిస్తున్నాడు. అతని కళ్ల ముందు ఎన్నో దృశ్యాలు తిరిగాయి. తను బాగుపడి తన వారిని ఆదుకోవాలి. లక్ష్మీపతి గారి ద్వారా ఒక అవకాశం వచ్చినట్టే వచ్చిపోయింది. ఇదేం అవుతుందో చూడాలి. నాయనా శామ్. తలపై చల్లని చేయి పడింది. మమ్మీ అన్నాడు ఆ చేతిపై తన చేయి వేస్తూ. ఏమండి నా బిడ్డ? నా శాంకు పూర్తిగా స్పృహొచ్చింది. ఎంత పాపిష్టి సంఘటనరా బాబు. మనం ఎంత బాధను అనుభవించాం. ఆమె ఆవేదనగా అంది. ఫర్గెట్ ఇట్ మమ్మీ అన్నాడు ఆమె కన్నీరు ఒత్తి. శామ్. అతని తలను గుండెలు కాంచుకుందా తల్లి. సాగర్ అలాగే ఉండిపోయాడు. హవర్ యూ మై సన్? ఈ పూట చాలా తేలిగ్గా ఉంది అన్నాడు. కృపావతి అతడిని వదిలి దూరంగా కూర్చుంది. చూసారా, వాడికి కుదురుగా మాట్లాడడం వచ్చింది అంది. క్రిస్టోదాస్ ఆమెను పక్కకు తీసుకువెళ్ళాడు. కృపా, పెద్ద యాక్సిడెంట్ ఇది. అందులో నుండి మిమ్మల్ని రక్షించుకున్నాను. ఇదే గొప్ప విజయం. మన వాడికి మతి పోయిందనుకున్నాను. బట్ హీఈస్ ఆల్ రైట్. అన్నీ మరిచిపోవచ్చు. మరికొన్నిసార్లు అపశబ్దాలు మాట్లాడొచ్చు అన్న మాటలు వినిపించాయి. వారు దూరం అయిపోయారు. ఆ తల్లి అపారమైన ప్రేమను పొంది కోలుకున్నాడు. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాడు. వీలైనప్పుడు క్రిస్టోదాస్ శామ్ అలవాట్లు చెబుతూనే ఉన్నాడు. ఏదైనా అవకతవక జరిగినా కృపావతి ఏనాడూ ప్రశ్నించలేదు. సాగర్ పూర్తిగా కోలుకున్నాడు. అతను బల దగ్గర కూర్చుంటే మాంసాహారమే ఉండేది. అతనికి వాంతొచ్చినంత పని ఏది. తన స్నేహితులందరూ అలవాటు చేసుకున్నారు. కానీ తను ఏనాడూ తినలేదు. మమ్మీ, నాకెందుకో నాన్ వెజ్ అంటే పడ్డం లేదు అన్నాడు. నీకిష్టం లేనిది ఈ ఇంట్లో వండను తెలుసా అంది. పెద్ద ప్రమాదం తప్పిందనుకున్నాడు. మనవాడు పాలిపోయినట్టు అవుతున్నాడు. ఆవిడ నిస్పృహగా చూసేది. అది కాదు కృప. రక్తం లేక కాదు. 5, 6 నెలలుగా ఎండకు గాలికి తిరగక రంగొచ్చింది సర్ది చెప్పాడు. మీరు డాక్టర్లాగా నేను అన్నదానికి అర్థం చెప్పొద్దు. డాక్టర్ గారిని పిలవండి అంది. మమ్మీ, ఎన్నాళ్ళు మింగాలి ఈ మందులు? విసుగ్గా చూశాడు. సరేలే నాన్న, సూప్స్ ఇస్తాను అంది. పళ్ళు, పాలు, సూపులు బలవంతంగా తాగించేది. అతను శ్యామ్లా జుట్టు పెంచాడు. రంగు తేలి సైడ్ లాక్స్తో అందంగా తయారయ్యాడు. అతను చర్చిలో క్రిస్టోదాస్ ముందు తన ఉనికి బయటపెట్టి కృపావతికి బాధ కలిగించనని ప్రమాణం చేశాడు. ఆనాటి నుండి వారి కొడుకుగా మారిపోయాడు. వారు మిషన్ కాంపౌండ్ నుండి కాపురం మార్చి క్రిస్టోదాసు స్వంతింట్లోకి మారారు. ఫారెన్ వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాడు కదా శామ్. వెళతాడు, నువ్వేం కంగారు పడుకో. కృపావతి సంతోషించింది. ఆమెకు ఆనందంగా ఉంది. ఫారెన్ ఏంటి డాడీ? ఆమె వెళ్ళిపోయాక అడిగాడు. అవును సాగర్, శామ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
వాళ్లకు అతని మరణ వార్త రాశాను. నీ విషయము రాస్తాను. పాస్పోర్టు తయారు చేయిస్తాను అన్నాడు. అది కాదు డాడీ, నాకేదైనా ఉద్యోగం చూపిస్తాను గాని సమస్యలు అంతం కావు, ప్రారంభమవుతాయి. నువ్వు కొన్నాళ్ళు దూరం వెళ్లడమే మంచిది అన్నాడు. అలాగే డాడీ అన్నాడు. తను ఎలాగూ తన వారి కోసం మరణించినవాడు. ఒకసారి వెళ్లి చూసి రావాలి. వారి ఆవేదన పెంచడం తప్ప తను ఏ విధంగానూ సాయపడలేడు. క్రిస్టోదాస్ అతడిని పంపే ప్రయత్నాలు చురుకుగా సాగించాడు. సాగర్కు సాయంత్రం పూట బయట తిరిగి రావడం అలవాటు. ఆ రోజు అలాగే తిరిగొస్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీ దాటగానే అతనికేవో శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటాయి? అతనికేం పాలు పోలేదు. ఒక్కడుగు ముందుకు వేశాడు. హెల్ప్ హే! శబ్దం ఆగిపోయింది. మిస్ బ్యూటీ క్వీన్, ఇక్కడికి దేవుడు కూడా రావడానికి భయపడతాడు అన్నాడు. పాపం, విద్యార్థుల తడాకా తెలీదులా ఉంది. శామ్ చటుక్కుని వెళ్ళాడు. చెట్ల చాటున ఒక అందమైన యువతిని ఇద్దరు యువకులు పట్టుకున్నారు. వదలండి! శామ్ వెళ్ళి అరిచాడు. అతనికి మనసులో భయంగా ఉంది. ఇదేం సినిమా కాదు, డిష్యూం డిష్యూం అని తన్ని తగలేయడానికి. ఎవరు? వాళ్ళు ఇద్దరున్నా ఎందుకో ఎదురు నిలిచి పోరాడలేదు, పారిపోయారు. ఆ అమ్మాయి భయంగా చూసింది. భయం లేదు, రండి అన్నాడు. రాస్కెల్స్, ఈడియట్స్! పరీక్షలో జవాబులు చెప్పలేదని కోపం రోషంగా తల ఎగరేసింది. ఈ క్యాంపస్ దాటే వరకు కాస్త నాలుక అదుపులో పెట్టుకోండి మేడం. సాగర్ నవ్వాడు. ఐఆమ్ సారీ అంది. ఆ అమ్మాయి పువ్వుల మ్యాక్సీలో అందంగా ఉంది. ముఖాన పడిన ఒత్తైన జుట్టు పక్కకు నెట్టి పిన్ను పెట్టుకుని అతని వెంట బస్టాండ్ వరకు వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ టైమ్లీ హెల్ప్. నో మెన్షన్. మీ పేరు? రాజశ్రీ. మీ పేరు? శామ్యూల్. శామ్ అంటారు. బస్సు రావడంతో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అతను ఇంటికొచ్చాడు. అతను భోజనం చేసి పడుకున్నాడు. తల్లి, తండ్రి, చెల్లెళ్ళు, పిల్లలు గుర్తుకొచ్చారు. ఓ గాడ్, నాకు నాకు మరుపు కావాలి అని అతని హృదయం ఆక్రోశించింది. మెల్లగా లేచి కృపావతి తల దగ్గరున్న నిద్రమాత్ర వేసుకుని నిద్రపోయాడు. శామ్, ఒక్కసారి ఫాదర్ థామస్కు నీ విషయం రిమైండ్ చేయి అన్నాడు క్రిస్టోదాస్. వారం రోజులు కోనాడు. అతను తయారై సికింద్రాబాద్ బయలుదేరాడు. స్టేషన్ దగ్గర నడుస్తుండగా అతని కంట లక్ష్మి, వినోద్ నడిచొస్తూ కనిపించారు. లక్ష్మి సాగర్ను గుర్తించి చిన్నగా నవ్వబోయి తెల్లముఖం వేసింది. నిర్లక్ష్యంగా తల ఎగురువేసి వెళ్ళిపోయింది. సాగర్ రక్తం సలసలా కాగింది. వెనక నుండి వెళ్లి ఇద్దరూ నడుస్తుండగా ఏ బస్సు కిందకో తోసి జైలుకు వెళదామనుకున్నాడు. 2 అడుగులు వేశాడు. హాయ్ హాయ్ అటు తిరిగాడు. ఆర్గండి చీరలో బాపు గీసిన బొమ్మలా ఉందో అమ్మాయి. అతను ముఖం చిట్లించాడు. ఓహో, చీర కట్టుకుంటే నా అవతారమే మారిపోయిందా? ఆ అమ్మాయి పక్కున నవ్వింది. ఓ రాజశ్రీ! సాగర్ ముఖంలోని కాఠిన్యం కరిగిపోయింది. అమ్మయ్యా, ఆ రోజు సింపుల్గా థ్యాంక్ యూ అన్నాను. ఈ రోజు పార్టీ ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను. బలవంతంగా అతడిని దగ్గరున్న రెస్టారెంట్కు లాక్కుపోయింది. అక్కడ కట్లెట్, కాఫీ తాగారు. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్స్ అంటే సరిపోదు, సినిమాకు వెళదాం శామ్. పద అన్నాడు. సినిమాకు వెళుతూ వెళుతూ దారిలో ఫాదర్ను కలుసుకున్నాడు. 4 రోజుల్లో అంతా అవుతుందని చెప్పాడు. మీరు ఫారెన్ వెళుతున్నారా? అవును రాజశ్రీ గారు అన్నాడు. ఆ గారే తీసి రాజీ అంటే సంతోషిస్తాను. నా స్నేహితులంతా అలాగే పిలుస్తారు. ఈ చిన్న పరిచయంతో స్నేహ బృందంలో చేర్చినందుకు నా ధన్యవాదాలు అన్నాడు. శామ్, నిన్ను చూస్తుంటే మన పరిచయం చాలా పాతదనిపిస్తోంది అంది నవ్వుతూ. ఇద్దరూ సినిమా చూశారు. ఎవరింటికి వారు వెళుతూ అడ్రస్లు అడిగి తీసుకున్నారు. సాగర్ ద్వైధీభావాలతో సతమతమవుతున్నాడు. రాజశ్రీతో స్నేహం పెంచుకుంటే ప్రమాదం. తనకు ఉద్యోగం లేదు. ఆమెను వదులుకుంటే తనకు జీవితం లేదు. కృపావతి కోసం శ్యామ్గా ప్రవర్తిస్తున్నాడు. శ్యామ్కు ప్రమాదంలో కొంత గుర్తింపు శక్తి పోయిందన్న భ్రమలో బ్రతుకుతున్నారు. అందుకు పరిచయాలు పెంచుకోరాదు, ఎక్కువగా మాట్లాడరాదు. ఒక్క క్రిస్టోదాస్తోనే మాట్లాడగలడు. అతను ఆధ్యాత్మిక చింతనలో గడిపే మనిషి. రాజశ్రీని సగర్వంగా లక్ష్మికి చూపించాలి. చచ్చా, నీ స్వార్థం కోసం అలా అమాయకురాలైన ఆడపిల్లను మోసం చేస్తావా అని హృదయం నిలదీసింది. అందుకే రాజశ్రీ ఇంటికి బయలుదేరి కూడా మానేశాడు. అతను బలవంతంగా బైబిల్ పట్టుకుని కూర్చున్నాడు. శామ్ ఉన్నాడా? ఎవరమ్మా? శామ్ ఫ్రెండ్ను. ఉన్నాడమ్మా, రా. శామ్, ఓ శామ్! కృపావతి పిలిచింది. శామ్ వచ్చి రాజశ్రీని హాల్లో కూర్చోబెట్టాడు. సాయంత్రం ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? నిజమే, కానీ నాకెవరితోనూ ఎక్కువగా తిరిగే అలవాటు లేదు రాజశ్రీ. వాడి మాటలు నమ్మకు తల్లి. ప్రమాదానికి పూర్వం వాడిని ఇంట్లో కూర్చోబెట్టడం ఓ యజ్ఞం అయ్యేది. వాళ్ళ డాడీతో చివాట్లు తినని రోజు లేదు అంది కృపావతి.
అలాగా, అయితే చూడండి, మళ్ళీ మామూలు శ్యామ్ అవుతాడు. శ్యామ్, సరోవర్ హోటల్లో ఫ్లవర్ షో ఉంది, వస్తారా అంది. శ్యామ్ లేచి తయారయ్యాడు. చూడమ్మా, వెహికల్ తీయడానికి భయపడుతున్నాడు, అది వాడకపోతే పాడవుతుంది. సాగర్ చిన్నగా నవ్వాడు. తనకు మోటార్ సైకిల్ నడపడం రాదు. ఆ మాట చెబితే ఎవరూ హర్షించరు. మమ్మీ, ఇంకా కొన్నాళ్లు పోయాక తీసుకువెళతాను, నాకేదో భయం. అలాగే నాన్న, అలాగే అన్నదామె. ఇద్దరూ ఫ్లవర్ షో చూశారు. రాజశ్రీ బలవంతంగా అతడిని డైనింగ్ హాల్ వైపు తీసుకువెళ్ళింది. ఇద్దరూ కూర్చున్నారు. నువ్వింత ఆలస్యంగా వెళితే ఏం అనరా రాజశ్రీ? ఎవరు? మీ అమ్మా నాన్న, ఇంట్లో వాళ్ళు. హూ కేర్స్? మా అమ్మకు నా తర్వాత ఇన్నేళ్లకు గర్భం వచ్చింది. షీఈజ్ మ్యాడ్. డాడీ అయితే ఆమెను జాగ్రత్తగా చూడాలంటూ ఇతర ప్రపంచమే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంటికి వెళ్లాలంటేనే బోర్. ముఖం అదోలా పెట్టింది. నువ్వే ఫస్ట్ బోర్న్ అనుకుంటాను. అవును. మందులు, డాక్టర్లు, జాగ్రత్తలు, సినిమా లేదు, షికారు లేదు, పరమ బోర్. చకచక తన తండ్రి వృత్తి, అతని వివరాలు, తనకు బావున్న సంగతి చెప్పింది రాజశ్రీ. మరింకేం, బావగారిని తీసుకుని సినిమాకో షికారుకో పోకూడదు అన్నాడు. అవ్వా, ఆ అమ్మ కుచ్చితోనా? ఐస్ క్రీం తినడానికి అమ్మ పర్మిషన్ కావాలి. ఐ హేట్ ఇట్ అంది భోజనానికి ఆర్డర్ చేస్తూ. మరి ఆ అమ్మ కూర్చుని రేపు ఎలా భరిస్తావు? ఆహా, అతడిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఐ లవ్ యూ శామ్, ఐ లవ్ యూ అంది అప్రయత్నంగా అతని చేయి పట్టుకుని. వాట్? ఆశ్చర్యంగా అదిరిపడ్డట్టు చూశాడు. అవును శామ్, ఆ ఉదయ్ అంటే నాకు రవ్వంత కూడా అభిమానం లేదు అంది. రాజశ్రీ ఏదో చెప్పబోయాడు. రాజీ అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. మృదువుగా ఆమె చెయ్యి దూరంగా నెట్టాడు. సారీ రాజీ, నేను మీ కులం వాణ్ణి, మతం వాణ్ణి కాను. నీ కులం ఏంటని, మతం ఏంటని అడిగానా? నువ్వు అడగకపోయినా నీ తల్లి, తండ్రి అందరూ అడుగుతారు. ఈ తక్కువ పరిచయంలో నన్ను అర్థం చేసుకున్నావా అన్నాడు. అమ్మ నాన్నను వదులుకుని నీతో వచ్చేస్తాను. మనుషుల్ని రోజుల తరబడి అర్థం చేసుకోవాలా? ఒక్క క్షణం చాలు. నోనో, నువ్వు ఆవేశంలో ఉన్నావు. లేదు లేదు అంది. ఆమె ముఖంలో ఆవేశం చూసి ఆమె అంత గారాల కూతురో అర్థమైంది. అతను ఆమెకు తన చరిత్ర, తన వివాహం సంగతి చెప్పి ఆమె భ్రమ తొలగిద్దామనుకున్నాడు. అప్పుడే చట్టాపట్టాలేసుకుని లక్ష్మి, వినోద్ వచ్చారు. అది చూడగానే అతని హృదయం భగ్గుమంది. ఆవేశంలో రాజశ్రీతో స్నేహం పెంచాడు. డాడీ, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. తను విదేశాలకు వస్తానంటోంది అన్నాడు. నీ వివాహ విషయం చెప్పావా? లేదు అన్నాడు. మంచి చెడులు నిర్ణయించుకునే వయసుంది నీకు. ఆమెకు పాస్పోర్ట్ ఏదో విధంగా తీసుకుందాం, కానీ డబ్బు అన్నాడు. ఆ విషయం మర్నాడు రాజశ్రీతో చెప్పాడు. ఆమె క్షణం ఆలోచించింది. శ్యామ్, నా నగలు తెస్తాను. రాజీ, మొదట మీ నాన్నతో చెప్పు. నేను మొదటే చెప్పాను. వారంతా రెడీమేడ్ హస్బెండ్ ను తయారు చేశారు. అంగీకరించరు శ్యామ్ అంది అతని భుజంపై తలవాల్చి. శ్యామ్, ఆ అమ్మాయిలో ఆవేశం, కంపెనీషిప్ కోసం తపన, ఒంటరితనం పోగొట్టాలన్న ఉత్సాహం కనిపించాయి. ఆమె ముఖం రెండు చేతుల మధ్య తీసుకుని నుదురు చుంబించాడు. రాజీ డియర్, వాళ్లకు చెప్పి చూడు. అంగీకరించకపోతే వేరే మార్గం ఆలోచిద్దాం అన్నాడు. ఆమె అలాగే అతని గుండెలపై తలవాల్చింది. అది పార్కు అని గ్రహించి ఇద్దరూ దూరం జరిగారు. మరి తల్లి తండ్రితో చెప్పిందో లేదో కాని మర్నాడొచ్చి తండ్రితో ఇండైరెక్ట్ గా చెప్పానని, అతను తను పసిదాన్ని అన్నట్టు తీసేశాడని తెలిపింది. మరెలా రాజీ? నీకు తెలీదు శ్యామ్, మా నాన్న పోలీస్ ఆఫీసర్. నన్ను కట్టి పడేస్తాడు, నిన్ను కొట్టి పడేస్తాడు అంది బాధగా. మనిద్దరము వెళ్ళిపోయినా మైనారిటీ తీరలేదని కేసు పెడితే? ఇంకో వారం రోజుల్లో నా మైనారిటీ తీరుతుంది అంది. అలా రోజూ సినిమాలకి, హోటళ్లకి, పార్కులకి వచ్చే రాజశ్రీని కాదనలేకపోయాడు. ఆమెను వదులుకోలేకపోయాడు. శ్యామ్, మా నాన్నగారి పట్టుదల తెలీదు. అందున ఒక్కగానొక్క పిల్లను అవడం మూలాన ఆయన నన్ను అపురూపంగా చూశాడు. అంతేకాదు, నా భవిష్యత్తును ఆయనే నిర్ణయించాలనుకుంటారు. మరి నువ్విలా చేస్తే ఆ షాక్కు తట్టుకోగలరా? మన వివాహం నాటికి అమ్మ ప్రసవిస్తుంది. అప్పుడు నా విషయం మరిచిపోతారు. ఏమో రాజీ, సాహసం చేస్తున్నావు. సాహసాలు చేస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది శ్యామ్. మా మమ్మీ డాడీకి తర్వాత చెప్పొచ్చు. నా వెంట కుక్కల్లా తిరిగి తమ స్కూటర్ ఎక్కితే జన్మ ధన్యమైందనుకునేవారున్నారు. బట్ ఐ లవ్ యూ శ్యామ్. మానసిక ఆందోళన రాజశ్రీ సహచర్యంలో తగ్గింది. తను మనిషిని అన్న నమ్మకం ఏర్పడింది. ఏ పరిస్థితుల్లోనూ ఆమెను, ఆమె సహచర్యాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేడు. శ్యామ్ను చూడగానే రాజశ్రీ కళ్ళల్లో కదిలే మెరుపు అతడిని విచలితుణ్ణి చేసింది. ఆ మెరుపు ఆధారంగా జీవితాంతం బ్రతకగలడు. మర్నాడు ఇద్దరికీ విద్యార్థులుగా వెళ్లే అనుమతి దొరికింది. కృష్ణోదాస్ అన్ని ఏర్పాట్లు చేశాడు.
వాళ్ళు వెళ్లి రిజిస్టర్ ఆఫీసులో పేర్లు నమోదు చేశారు. రాజశ్రీకి మైనారిటీ తీరిపోగానే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శ్యామ్ హృదయపూర్వకంగా ఆమె జీవితంలో ప్రవేశించాడు. ఆ క్షణంలో అతనికి కుటుంబం, ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి గుర్తుకు రాలేదు. కానీ అతను గతం తవ్వి చేదు అనుభవాలు, వాటి తాలూకా సంఘటనలు గుర్తు తెచ్చుకోదలుచుకోలేదు. భవిష్యత్తు, అతనుకున్నది భవిష్యత్తే. ఆ భవిష్యత్తులో బాగుపడితే తన వారిని ఆదుకుంటాడు. లేకపోతే వారి కోసం తాను చచ్చిపోయిన వాడి కిందే లెక్క. రాజశ్రీ తెచ్చిన నగలలో కొన్నమ్మి ఇద్దరికీ బట్టలు, రాజశ్రీకి టికెట్లు కొన్నారు. నాకివన్నీ ఎందుకు రాజీ? నా డబ్బు అని సందేహిస్తున్నావు కదూ శ్యామ్. నీది నాది అని ఏనాడు భేదం పెట్టకు. అంతా మంది అంది అతని భుజంపై తలవాల్చి. అది కాదు రాజీ. శ్యామ్, నీ అభ్యంతరాలన్నీ కట్టి గంగలో వేయ్. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ అడ్మైర్ యూ. ఐ ఆమ్ లక్కీ. ప్రతిగా నీకు నేను ఏం ఇవ్వలేను అన్నాడు. నువ్వు నావాడిగా మిగిలిపో చాలు. శ్యామ్, నన్ను అపురూపంగా చూసిన తల్లిదండ్రులు మరో పాప పుడుతుందంటే నా ఉనికినే మరిచారు. అది నేను భరించలేను, సహించలేను. నువ్వైనా నా వాడిగా మిగిలిపో. మరో స్త్రీని చూస్తే సహించలేను, సహించలేను అంది. అతని గుండెల్లో రాయి పడింది. తనకు ముందే పెళ్ళయిందని తెలిస్తే భరించగలదా? ఆర్తిగా ఆమె భుజాలు చుట్టాడు. నిజంగా శ్యామ్, నిజం. నువ్వు నా వాడివి. అతని నడుం చుట్టూ చేయి వేసింది. ఇద్దరూ అలాగే జంట పక్షుల్లా ఒకరినొకరు కౌగిలించుకుని ఒకటిగా విమానం ఎక్కారు.